మరోవైపు పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధిత కుటుంబాల దగ్గరకు వెళ్లి అక్కడ వాళ్ళని కలిసి భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని చెప్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అక్కడ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇక గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆయా రాష్ట్రాల్లోని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఉగ్రవాదుల నుండి పర్యాటకుల్ని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్కి చెందిన సయ్యద్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. యావత్ దేశం గుండె బరువెక్కింది. కశ్మీర్ నుండి వచ్చిన మృతదేహాలకు స్థానికులు, బంధువులు కన్నీటి నివాళి అర్పించారు. పెహల్గాం మృతుల అంత్యక్రియల్లో భావోద్వేగ దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. మరోవైపు బాధిత కుటుంబాలకి ధైర్యం చెబుతూ దేశవ్యాప్తంగా ప్రజలు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ర్యాలీలు కొనసాగుతున్నాయి. పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు అక్కడ ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధిత కుటుంబాలని కలిసి భరోసా కల్పిస్తున్నారు. టీవీ9 స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ వాసి అయిన చంద్రమౌళి ఫోటోకి నివాళి అర్పిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. నివాళి అర్పించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక ఉత్తరప్రదేశ్ సీఎం యోగి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా చనిపోయిన వారి కుటుంబానికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చిన ఆ దృశ్యం. మరోవైపు గుజరాత్ సీఎం ఆ బాధిత కుటుంబాలని పరామర్శిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాము. ఆయా ప్రభుత్వాల ముఖ్యమంత్రులు బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి అండగా ఉంటాము అంటూ భరోసా ఇస్తున్నారు. అంతేకాదు ఇక సంఘీభావంగా ఆ రాష్ట్రాలలో అందరూ కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు ప్రజలంతా.